నేను చెప్పేది విను. నగలు డబ్బు వస్తేనే నువ్వు లక్ష్మి మెళ్ళో తాళి కడతావు, లేదంటే ఈ పెళ్లి జరగదు. మీరేనా నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇదంతా మీ వల్లే. భగవంతుడా, నా కూతురు జీవితాన్ని ఎందుకింత పరీక్షిస్తున్నావు? తన జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నావు? తనెవరికి ఏ మోసం చేయలేదయ్యా. తన జీవితం మొత్తం మా కోసమే త్యాగం చేసింది. ఇప్పుడు తను పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు తన జీవితాన్ని ఇలా చేసేవయ్యా? ఏం పాపం చేసిందయ్యా తను? నా కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావయ్యా? అత్తయ్య గారు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయగలవు అల్లుడు గారు? మీరే చూశారుగా, మీ అమ్మగారు అక్క ఏం చెప్పి వెళ్లారు. అంత డబ్బుని ఇప్పటికిప్పుడు ఎక్కడి నుండి తీసుకురాను? ఇప్పుడు ఆ సూట్ కేసు దొరకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? భగవంతుడా, సూట్ కేసు నా దగ్గర ఉంది. ఈ సూట్ కేసునే కదా మీరు వెతుకుతున్నది? ఈ సూట్ కేసు నా దగ్గరే ఉంది. ఇంటి దగ్గర మీరు దీన్ని కార్లో చాలా జాగ్రత్తగా పెట్టడం నేను చూశాను. ఇందులో ఏదో ఇంపార్టెంట్ అయినది ఉండొచ్చని నాకు అనిపించింది. కానీ నిఖిల ఫోటో తీసుకోవడానికి దీన్ని కింద పెట్టేసి వెళ్ళింది. నేను ఈ సూట్ కేసుని చూసి సేఫ్ గా నా దగ్గర పెట్టుకున్నాను. అవును, ఈ సూట్ కేసులో అంత ఇంపార్టెంట్ అయింది ఏముంది? చెప్పమ్మా. ఇది కనిపించకుండా పోయేసరికి మీరంతా ఎందుకంత కంగారు పడుతున్నారు? అసలేముంది ఇందులో? ఈ సూట్ కేస్ కి లాక్ ఉందమ్మా. నంబర్ చెప్పు, ఓపెన్ చేస్తా. చెప్పు. ఆ నంబర్స్ ఏంటో నాకు తెలియదమ్మా. ఏ అఖిల, నీకు తెలుసు కదా, నువ్వు ఓపెన్ చేయి. నాకు తెలీదు. నీకు తెలుసు కదా, నువ్వైనా ఓపెన్ చేయి. తీసుకో, ఓపెన్ చేయి. నిఖిల, తీయద్దు.
ఎందుకమ్మా? ఏం లేదమ్మా, అందులో మీ నాన్న చివరిసారిగా వేసుకున్న మిలిటరీ యూనిఫామ్ ఉంది. ఆయన బతికున్నప్పుడు పిల్లల పెళ్లిళ్ళు చూడాలని చాలా ఆశపడ్డారు. మీరు పెళ్లిడికొచ్చేలోగా ఆయన కాలం చేశారు. ఆయన లేకపోయినా సరే ఆయన ఆశను తీర్చడానికని ఆయన చివరిసారిగా వేసుకున్న యూనిఫామ్ ని తీసుకొచ్చాను. ఇదంతా నీకు చెప్పి పెళ్లి రోజు నిన్ను బాధ పెట్టడం ఎందుకని నీకు చెప్పలేదు. లక్ష్మి, నువ్వు రెడీ కదా? పద, ముహూర్తం దాటిపోతుంది. నేను రెడీగా ఉన్నానమ్మా. నా వడ్డాణం కార్లో మర్చిపోయాను, వెళ్ళి పెట్టుకుని వస్తాను. సరేనమ్మా, త్వరగా వచ్చి. అమ్మయ్యా, అమ్మా నువ్వు సూపర్ అమ్మా. కరెక్ట్ టైంలో నాన్న పేరు చెప్పి భలే మేనేజ్ చేసావు. తన మంచి కోసమే నేను అబద్ధం చెప్పాను. ఇక ఈ పెళ్లికి ఏ ఆటంకం రాకుండా ఉంటే చాలు. భగవంతుడా. అత్తయ్య గారు పదండి. అమ్మా రండమ్మా. పద. రండి రండి. రే, ఇంకా ఇక్కడేం చేస్తున్నావురా? పద వెళ్ళిపోదాం, ఈ పెళ్లి జరగదు. అక్క. అమ్మా ఆగు. వదిన గారు, సూట్ కేసు దొరికింది. ఇదిగో చూడండి, చూడండి. ఏది ఒకసారి తెరిచి చూపించండి. అది ఒకసారి నకల బాక్స్ కూడా చూపించండి. సరేలేండి. హరి, నువ్వు వెళ్ళరా, ముహూర్తానికి టైం అవుతుంది. ఇవెలాగో మా దగ్గర ఉండాల్సినవే కదండి. ఇవిప్పుడే మేము తీసుకుని జాగ్రత్తగా ఉంచుకుంటాం. అలాగే, ఎలాగో మీకివ్వాల్సిందే కదండి. ఇదిగోండి, మీ దగ్గరే ఉంచుకోండి. ఈ గోల్డ్ అంతా కేడిఎంఏ కదా? అవునమ్మా. సర్లేండి, ఒకసారి ఈ గోల్డ్ క్వాలిటీ చెక్ చేసి చూస్తే సరిపోతుంది. ఎలాగో మాకు తెలిసిన వాళ్ళు పెళ్లికొస్తున్నారు. వాళ్ళకి చూపించామంటే వాళ్లే చెప్తారు. మరి మీ దగ్గర ఈ నగల బిల్ అయితే ఉంది కదా? ఉందమ్మా. సరే అయితే ఒకసారి ఆ బిల్లు తీసుకురండి. మాకు తెలిసిన గోల్డ్ షాప్ ఆయనకి మేము చూపించుకుంటాం.